నన్ను హత్తుకోయ్యా, ఇప్పుడే హత్తుకోయ్యా. నీ ప్రేమ నన్ను ఎట్లా హత్తుకోవాలయ్యా, నా చుట్టూ ఉండాలయ్యా. నీ ప్రేమని ఇప్పుడు అనుభవించాలి ప్రభువా. ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నాడు, కెన్ యూ రియలీ ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ జీసస్? యేసు ప్రేమను నిజంగా అనుభవించగలుగుతున్నావా? నువ్వు ఆయన ప్రేమిస్తే మాత్రం అనుభవించగలుగుతావు, నువ్వు ఆయన ప్రేమించకపోతే అనుభవించలేవు. లవ్ బిగెట్స్ లవ్. నువ్వు ఆయన ప్రేమిస్తే నిజంగా ఆయన ప్రేమ నీ పట్ల ఎంత గొప్ప ఉందో, ఆ కౌగిల్లో నువ్వు ఆయన ప్రేమని, ఆ వార్మ్త్, ఆ అనుభూతిని నువ్వు అనుభవించగలుగుతావు. దేవా, నువ్వు నాకు చాలు ప్రభా, నువ్వు ఉంటే చాలు. నీ ప్రేమ చాలయ్యా నా జీవితంలో, ఇక నేను ఏమి కోరలేనయ్యా. నీ ప్రేమ చాలు ప్రభా నా జీవితంలో. దర్ ఇస్ నథింగ్ మోర్ దట్ ఐ కెన్ ఆస్క్ ఫర్. అది ఏమైనా కూడా ఈ లోకంలో, ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, అపోస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా ఖడ్గమే అయినా, అవమానమైన, దుఃఖమైన, కరువైనా, ఎదురైనా, లోతైనా, ఎత్తైనా, ఏదైనా కూడా నీ ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపలేదు. గ్రేట్ ఇస్ యువర్ లవ్ లార్డ్. నీ గొప్ప ప్రేమ నా పట్ల నువ్వు చూపిస్తున్నావు. ఇంక నువ్వు నీ ప్రేమతో నన్ను హత్తుకుంటున్నావు. వందనాలు ప్రభువా. ఈరోజు దేవునితో చెప్తామండి, నీ రాక కొరకు ఎదురు చూస్తున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ రాక కొరకు ఎదురు చూస్తున్నాను అయ్యా. నీ కొరకు నేను జీవిస్తానయ్యా. నీ కొరకు ఏదైనా నిలబడతాను ప్రభా. అయ్యా, నీ ప్రేమ నా తోడున్నంత వరకు నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవా, నీ ప్రేమ నాకు చాలయ్యా. నా తప్పుల్ని కప్పేది నీ ప్రేమ, నా పాపాలని కడిగేది నీ ప్రేమ, నా లోపాలని కప్పేది నీ ప్రేమ. దేవా, నీ ప్రేమ నా ఎడల ఉన్నంత వరకు నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నీ కృపా సింహాసనం దగ్గర నేను ధైర్యంగా రావచ్చయ్యా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేను ఎరుగుతా మాత్రమే రావచ్చయ్యా. దేవా, నాకు నువ్వు చాలు ప్రభా. ప్రతి ఒక్కరు స్వరం అయితే చెప్తామా? ప్రతి ఒక్కరు స్వరం అయితే చెప్తాను, నాకు నువ్వు చాలు యేసయ్యా. నిజంగా చాలంటే నిజంగా చాలని చెప్పండి. నాకు మాత్రము నీవే చాలయ్యా, నాకు మాత్రము నీవే చాలయ్యా, నాకు మాత్రము స్వరమెత్తి నీవే చాలయ్యా, నీవే చాలేసయ్యా, నాకు మాత్రము నీవే చాలయ్యా. వీడని ప్రియుడము రావానాకై
నిన్ను పోలే ఉంటానే రావణకై. అవునయ్యా, ఇలాగా ఉంటానయ్యా. నీ కొరకు ఎదురు చూస్తున్నాను ప్రభా. నీ కొరకు సిద్ధంగా ఉంటానయ్యా. నీ రాక కొరకు సిద్ధంగా బ్రతుకుతానయ్యా. వస్తే ఎంతపడతానికి సిద్ధంగా ఉంటాను యేసయ్యా. నీవే చాలయ్యా, నాకు మాత్రము నీవే చాలయ్యా, నాకు మాత్రము నీవే చాలయ్యా, నా కోసము రావా యేసయ్యా. ప్రభా, నీ కొరకు వేచి ఉంటామయ్యా. నీ రాక కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. ఎవరెవరైతే నీ ప్రేమను అనుభవిస్తూ నీ ప్రేమను ఉంటానని మాటిస్తున్నారు అయ్యా, మమ్మల్ని భద్రపరిచయ్యా. నీ ప్రేమతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నింపయ్యా. నీ ప్రేమను అనుభవించి వారు నిన్ను ఎరిగి ఉన్నవారు, నీ ప్రేమ ఎరగని వారు నిన్ను ఎరగని వారు ప్రభా. దేవా, నీలో నిలిచి ఉన్నామంటూ నిన్ను ప్రేమించిన వారు అయితే అబద్ధకులు కదయ్యా. Give us the standing power, the commitment, Lord. నీ తలంపులు గొప్పవి, నీ ఉద్దేశాలు గొప్పవి, నీ కార్యాలు గొప్పవి. నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ కార్యములు మాత్రమే మా జీవితంలో జరుగునుగాక అని ప్రకటిస్తున్నామయ్యా. నీ ఆత్మ ద్వారంగా నీ కార్యములు, నీ చిత్తము మా జీవితంలో జరిగించు. అంతం వరకు నమ్మకస్తులుగా నీ కొరకు సమర్పించుకునే జీవితం కలిగిన వారుగా నీ మహిమ కొరకు మా జీవితంలో సమస్తము చేయాలి. నిన్ను ప్రేమిస్తున్నాము కాబట్టి నిన్ను గణపరుస్తూ మేము బ్రతకాలయ్యా. దేవా, అంచెతనంలో ఉన్న మేము శ్రమలైనా ఏదైనా కూడా నీ దృష్టిలో నమ్మకంగా నిన్ను గణపరచు సాక్షులుగా జీవించే కృపను మాకు అనుగ్రహించుకుని విడుకుంటూ ఈ ఆలయాన్ని జ్ఞాపకం చేసుకో, ఈ స్థలాన్ని జ్ఞాపకం చూసుకో. ప్రతి విషయంలో నీ చిత్తాన్ని జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.